ఉపనిషత్తులు మనం తీసుకున్నట్లయితే మాండూక్యమేవ తత్ అంటారు. ఉపనిషత్తుల్లో అన్నిట్లో మాండూక ఉపనిషత్తు ప్రధానంగా చూస్తారు. అది దేనికి స్వామి? అవస్థాత్రయ ప్రక్రియ దాంట్లో ప్రతిపాదింపబడింది. అవస్థాత్రయ ప్రక్రియ ద్వారా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇత్యాది అవస్థ వీటి ద్వారా మనకు కలిగేటువంటి అవిద్యాది దోషముల చేత, కామాది వికారముల చేత, ఇవన్నీ ఈ మాయికం అంటామో లేదా ఈ సంసారం అంటామో, వీటన్నిటినీ మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈ సమస్తమైన క్లేశములు వాటి యొక్క విచారణ ద్వారా పోతుంది. కాబట్టి పరమ ప్రమాణంగా ఈ ఏదైతే ఉన్నదో ఈ పరమాత్మతత్వం, నేననే స్ఫురణ ఏదైతే ఉందో, శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అని ఆ పరతత్వాన్ని అది ప్రతిపాదింపబడుతుంది. ఉపనిషత్తులలో ఇది చాలా చిన్న ఉపనిషత్తు అయినప్పటికీ ప్రధానమైనటువంటి తత్వాన్ని తెలియజేయటంలో ఇది చాలా ప్రామాణికముగా ఉన్నది. కాబట్టి దానికి ఆ విశిష్టత. మనకి అద్వైతము అంటే అంతా నువ్వే అయ్యున్నావు అని, అంతా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మం నువ్వేనని మనకి ఉంది. సృష్టి మొత్తం సర్వం కలిగిదం బ్రహ్మ అనేసి. ఈ అద్వైత సారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంతా తానే అయినప్పుడు, అంతా అదే అయినప్పుడు ఇన్ని పూజలు, ఇన్ని యజ్ఞాలు, ఇవి అంతా అవసరమా? దీన్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి? ఆ స్థితి కలిగేంత వరకు ఈ లౌకికమైన ఈ సాధనంతా అవసరమే. ఉదాహరణకి ప్రహ్లాదుని వలె భగవంతుడిని సర్వాత్మన దర్శించగలిగిన ఎడల వానికి వేరే విధమైనటువంటి లౌకికమైనటువంటి ఉపాసనలు ఏమీ అక్కర్లేదు. అది కాక లేదు, ఆ రకమైన సర్వాత్మ దర్శనం మనకి కలగని ఎడల అప్పుడు మనము ప్రయత్నం చేయాలి. ఏ రకంగా? ఇప్పుడు ఉదాహరణకి పూజ అన్నారు. పూజ చేసే విధానం కూడా మనకి స్మృతుల్లో చెప్పబడి ఉంది, షోడశోపచార. ఈ పూజ కూడా పరమార్థం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఉదాహరణకి ఒక కలశ స్థాపన చేశాం. కలశ స్థాపన చేసినప్పుడు కలశం కేవలం ఒక ఉదకం అనే భావన కాక, మనకి ఏదైతే ఈ వేదోక్తమైనటువంటి దేవతలు ఉన్నారో ఆ దేవతలన్నింటినీ కూడా ఆ కలశ రూపంలో భావన చేస్తున్నాం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత మూలే తతస్థితో బ్రహ్మ మధ్యమే మాతృక్షోతు సాగరా సర్వే సప్తద్వీపాః సుందర. ఈ భూరాది సమస్త లోకములు కూడా దాంట్లో మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసేటప్పటికి ఏమైంది? అది బ్రహ్మాండం అంతా కూడా అది ఉన్నది. ఆ తర్వాత ఆ తీర్థంతో శంఖపూజ చేస్తున్నాం. శంఖము సర్వాత్మభావం కలుగుతుంది. ఆ శంఖోదకంతో సమస్తమైనటువంటి పూజాద్రవ్యములన్నింటినీ కూడా ప్రోక్షణ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆరాధన చేస్తామనుకుంటున్నామో అది సత్యనారాయణ స్వామి వ్రతంలో కలశం అవ్వచ్చు, లేదా వినాయక చవితిలో అది పార్థివ గణపతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక శివలింగం అవ్వచ్చు. ఆవాహన చేస్తున్నాం, ధ్యానం చేసి ఆవాహన చేస్తున్నాం. ధ్యానం ఎక్కడ చేస్తున్నాం? నీ మనస్సు, హృదయం. ఎక్కడి నుంచి ఆవాహన చేస్తున్నాం? హృదయస్థమైన హృద్గతమైనటువంటి చైతన్యాన్ని మనం అక్కడ ఇవన్నీ చూసేటప్పటికీ ఆ పూజానంతరం మరలా ఆ ఉద్వాసన ఎక్కడికో మనం చెప్పట్లేదు. హృద్గతంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ఆవాహన చేసి పూజ చేసి మళ్ళీ మనలో ప్రవేశపరుస్తాం. ఈ యొక్క తాత్వికమైనటువంటి దృష్టితో మనం చేసేటువంటి ఈ పూజ క్రమేణా ఆ సర్వాత్మ స్థితికి చేకూరుస్తుంది. అది అలాగా జరిగే కొద్దీ ఏమవుతుందంటే, లౌకికంగా వీడు కేవలం ఒక వ్యావహారికంగా చేసేదానికన్నా పారమార్థికంగా దీన్ని తత్వదృష్టితో చేయగలిగితే ఆ సర్వాత్మ స్థితిని అది చేకూరుస్తుంది. అంటే మనం పూజ ఇవన్నీ చేస్తూ ఉంటాం స్వామి.
యజ్ఞం చేస్తూ ఉంటాం. అగ్ని కార్యము అనేదాన్ని నిత్య సంస్కారంగా చేసేవారు ఉన్నారు. అగ్నికి ఎందుకు అంత ప్రాధాన్యత మన యొక్క సనాతన ధర్మంలో? హోమానికి, అగ్నికి, యాగానికి వీటికి ఎందుకు అంత, అగ్నితో ఎందుకు అంత ప్రాధాన్యత? వేదంలో ప్రతిపాదింపబడేటువంటి ఉపాసనలన్నీ, కర్మానుష్ఠానములన్నీ కూడా అగ్నిముఖంగా సాగుతుంది. సమస్త దేవతలు అగ్నిముఖంగా దాన్ని స్వీకరిస్తారు అని చెప్తారు. స్వాహాకారం. స్వాహాకారం. సర్వవ్యాపకత్వం అన్నప్పుడు దాంట్లో అగ్నితత్వం కూడా ఉన్నది కదా. అదేవిధంగా సమస్త వైదిక కర్మానుష్ఠానమునికి మూలం అదే ప్రధానం. మనకి ఉపాసన చేసేటువంటి విధానంలో ముఖ్యంగా ఎవరైతే వైదిక కర్మానుష్ఠానం చేస్తారో వారికి ఉపాసన, మనంలో ఉదాహరణకి బ్రహ్మచారులు ఉన్నారు. బ్రహ్మచారుల కొరకు మనం వేరే విధంగా ఏది వాళ్ళకి శ్రేయస్సు కోరి మనం ఏమి ఉపాసన చెప్పక్కర్లేదు. వారికి సంధ్యావందనం చేసుకుని అగ్నిముఖం చేసుకుంటే ఆ అగ్నిముఖం చేత వారికి కావలసిన మేధస్సు, యశస్సు, బ్రహ్మవర్చస్సు అన్నీ కలుగుతుంది. అదేలాగా గృహస్థాదులు ఉన్నారు, వాళ్ళకి చెప్పబడినటువంటి కర్మానుష్ఠానం వాళ్ళు. ఇప్పుడు లోకంలో ఈ అగ్ని ఉపాసన అని చెప్పి విపరీతంగా జరిగేటువంటి ఈ లోకంలో స్వేచ్ఛగా చేసేటువంటి యజ్ఞకృతువులు ఇవన్నిటికీ ఇది లౌకికంగా వ్యావహారికంగా సాగుతున్నది. కానీ శాస్త్ర విధిని అనుసరించి చేసేది వాటికే దాని యొక్క ప్రామాణికత. అయితే స్వామి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇంద్రియాల్లో, కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాల్లో పడి వీటిల్లో ఆనందించడమే, దీంట్లోనే సంతోషం ఉందని పరిగెత్తుతూ ఉన్నారు. ఆ యొక్క కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలని జయించడం ఎలా? దాంట్లో పడి అదే పరమార్థం అనుకుని అదే ఆనందిస్తున్నారు అన్నారు. ఒక బురదలో ఒక శూకరం వెళ్ళి, పంది వెళ్ళి అదే దాన్ని చాలా దాని యొక్క ఉపాధిగతమైనటువంటి సంస్కారం చేత అది ఆ రకంగా, అందువల్ల జన్మాంతర సంస్కారము చాలా అవసరం. జన్మాంతర సంస్కారము కావాలి, లేదా మనిషి ప్రయత్నమైనా కావాలి. వీటికన్నా అధిగమించేది అదే. అక్కడే మనకి ధర్మము మనకి ఈ విధంగా ఉండు అని చెప్పి, ఈ రకంగా ఉండు అని చెప్పి నిర్దేశిస్తుంది. ప్రాచీన అనూచార్యంగా వచ్చేటువంటి ధర్మంలో స్వేచ్ఛా జీవనం ఎక్కడా లేదు. ఒక నియమితమైనటువంటి జీవనమే ప్రతిపాదింపబడింది. ఆ నియమితమైనటువంటి జీవనం అది ఈ వర్ణాశ్రమాది వ్యవస్థల్లో కానీ వీటిల్లో కానీ అది ప్రాచీనంగా వస్తున్నది. ఇప్పుడు నేటి కాలంలో స్వేచ్ఛాగత జీవనము, ఈ ఇంట్లో ప్రతి ఇంటికి కూడా అనుచాయంగా కొన్ని సంస్కారములు, కొన్ని ఆచార వ్యవహారములు, సంప్రదాయం ఉండేది. ఈరోజు ఎట్లా ఉన్నదంటే, ఒక కులధర్మంలో ఒక ఇంటి దేవత అని ఏదో నిత్యము ఎవరో పెద్దవారు ప్రార్థన చేయటం, ఇంటిల్లి పాతి క్షేమాన్ని కోరటం, ఇవన్నీ జరిగేవి. కానీ ఈరోజు ఎట్లా ఉన్నది పరిస్థితి? ఇంటి దేవత అన్నదే విస్మరించాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని విధాలైనటువంటి అభిష్ట దేవతలు వస్తున్నాయి. కొంతమందికి ఏమీ లేకుండా స్వేచ్ఛాజీవనం కూడా ఉన్నది. అట్లాంటి వారికి మనం చెప్పినా అర్థం కాదు. కానీ వాస్తవానికి ఏంటంటే, మనిషి యొక్క పరిస్థితి మనకు ఉపనిషత్తులు, మన యొక్క వాంగ్మయం అంతా పరిశీలిస్తే తెలుస్తుంది. ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియాన్ని బలహీనపరుస్తుంది. కురంగ, మాతంగ, మతంగ, భృంగ, మీన చేప ఉంది. అది జిహ్వ చేత చంచలమవుతుంది. గజము స్పర్శ చేత, రూపం చేత మినుగుడు పురుగు, అగ్నికి ఆహుతి అయిపోతుంది.
ఇలాగా శ్రవణ ఇంద్రియముకి బలహీనమవుతుంది కురంగం అంటే లేడిపిల్ల. ఆ బోయవాని యొక్క పాటకి వాడు చేసేటువంటి వాద్యానికి అది బలహీనపడుతుంది. కానీ మానవునికి ఈ 5 బలహీనతలు కూడా కలిగి ఉన్నాడు. ఈ వీటిల్లో ఏ ఒక్కదానికైనా వాడు లోబడి బానిసైతే వాడు పతనం ఖాయం. అందువల్ల అట్లాంటి వాటికి పతనం కాకుండా ఉండటానికి అనేక ఉపాఖ్యానాలు చెప్పారు. ఉదాహరణకి భారతము, భాగవతము, రామాయణము ప్రధానంగా ఈ 3 గ్రంథములు మనకి ప్రతిపాదింపబడుతున్నాయి. ఈ చిన్నప్పుడు శిశువులకి పెద్దలు ఈ కథలు చెప్పేవారు. ఇప్పుడు అవన్నీ తరుగుతున్నాయి. ఇప్పుడు అది పోతున్నాయి కానీ వేరే విధంగా మాధ్యమాల్లో వస్తున్నా వాటిల్లో మనసుకి అత్తుకునే విషయం అత్తుకున్నట్టుగా ఇది అత్తుకోవటం లేదు. ఎందుకంటే అక్కడ ఒకరే చెప్పేవారు. ఇప్పుడు గంటకి నలుగురు చెప్తున్నారు, 4 విధాలు చెప్తున్నారు. కావున ఈ వీటి వల్ల ఏమిటి అంటే మనిషిని 3 పతనం చేస్తుంది. ఏమిటి ఇన్నింద్రియాలు ఇన్ని కూడా పతనం దేని ద్వారా అంటే 3 కామ క్రోధ లోభాలు. కామాన్ని జయించేటువంటి గాథ రామాయణం, క్రోధాన్ని జయించే గాథ భాగవతం, లోభాన్ని జయించే గాథ భారతం. ఈ తత్వాలను మనం తెలుసుకుని వాటి యొక్క సూక్ష్మమైన ధర్మాలను మనం ఆచరించగలిగితే ఇప్పుడున్నటువంటి ఈ వికారముల్ని అంటే బలహీనతల్ని అధిగమించేటువంటి ఉపాయాన్ని మనకి విశదంగా తెలుస్తుంది. తద్వారా అది సాధన చేసుకోగలిగితే ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని మనం పొందగలుగుతాం.